అయ్యారు. 1 నుంచి 50 మంది రెడీ చేశారు. ఆల్రెడీ అదొక లిస్ట్ అయ్యారు. పక్క టీఆర్ఎస్ ఒక అదేవిధంగా ఎందుకంటే ఎందుకు చెప్పి కూడా ఎవడో లేడు. టీఆర్ఎస్లో మనం రండి బీజేపీలో మీరు కండువా వేసుకోండి అంటే ఖచ్చితంగా రెడీ అంటారు. కొంతమంది ఏమో మొగమాటపడి మేము రావాలా ఇప్పుడు అవసరమా ఓటు వేస్తాం కదా అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏమో మేము వచ్చి కండువా కప్పుకుంటాం అనేవాళ్ళు ఉన్నారు. ఆ రానన్న వాళ్ళని ఖచ్చితంగా తీసుకొచ్చి మనం కండువా కప్పిస్తే మన పార్టీ బలోపేతానికి మనం పునాది వేసినట్టు అవుతాం. దానికి మంచి నాణ్యం కలుగుతాం. మనం కూడా విజయానంలోకి ముందుకెళ్తాం. దయచేసి ఈ అందరూ కూడా దీన్ని పాటించి తక్కువ సమయంలో మనం మంచి విజయాన్ని సాధించబోతున్నాం. దీనికి పాటుపడి అందరూ కూడా పనిచేయండి. దీనికి మీకు ఏం కావాలన్నా నేను సహకారం నేను ఉంటాను. ఎప్పుడు పటేల్ ఆధ్వర్యంలో కండువాలు కప్పించి పార్టీ పని బలోపేతం చేసి బీపీ పటేల్ని గెలిపించుకున్నాం. ఆయన గెలిచిన తర్వాతే మనము రేపు స్థానిక ఎన్నికల్లో కూడా మనం పోటీ చేయడానికి అర్హులమై ఉంటాము. వార్డు స్థాయి నుంచి పంచాయతీ రాజు నుంచి జడ్పీటీసీ ఎంపీటీసీ కూడా అన్నీ కూడా మనం ముందుండగలుగుతాం. చెప్తాం. దీనికి మీటింగ్ అంటే ఏదో మన బూత్ నెంబర్ నుంచి ఒక ఇద్దరు వచ్చాము 10 మంది 20 మంది తోటి మన మీటింగ్లు కాదు. ఖచ్చితంగా ఏ పోలింగ్ బూత్ నుంచి అయినా కానీ కనీసం 5 రావాలి. ఎలక్షన్ అయిన దాకా మాత్రం కంపల్సరీ ప్రతి బూత్ నుంచి కూడా మీటింగ్ అంటే కొన్ని మన మీటింగ్ అంటే 5 బూత్ నుంచి రావాలి. 5 మీరు కంప్లీట్ చేసుకోండి. మినిమం 5 పేరు 10 మంది 15 మంది రాసుకోండి పేర్లు. 5 అయితే మాత్రం కంపల్సరీ మీటింగ్ అటెండ్ కావాలి. ఈ నెల రోజులు మనము వర్క్ చేసుకోకపోతే చాలా వెనకబడి ఉంటాము. ఇది చాలా క్రిటికల్ అయినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు మనకి ఇది ఒక మన లైఫ్లో టర్నింగ్ పాయింట్. దీన్ని మనము ఎంత వర్క్ చేసుకోగలిగితేనే అంత రేపు మనము విజయాన్ని సాధిస్తాము. దయచేసి అందరూ కూడా ఒకరి మీద ఒకరు ఏదో చేస్తున్నారు, మండలాధ్యక్షులు చేయలేదా లేదా దుర్వాబు చేయలేదా అనేది కాదు. మీ వరకు మీకు కూడా రేపు లైఫ్లో ఏదైనా పదవి ఆశించాలన్నా, మనకి ఇలా మంచి జరగాలన్నా, మనకి బీజేపీ ఒక ఎంపీని గెలిపించుకుంటే సెంట్రల్ నుంచి నరేంద్ర మోడీ గారి పాలన ఇక్కడ కూడా మనం అందించగలుగుతాం ప్రతి ఒక్కరు. ఇది మాత్రం ఒక ఎంపీ క్యాండిడేట్ తోటి ఎంతవరకు మనం పని చేసుకోగలుగుతాం అనేది అది నేను చేపిస్తాను మీకు. దీనికి మీరు మాత్రం సహకరించి అందరూ కూడా విలేజ్ వేదిగా టీఆర్ఎస్ వాళ్ళని టర్నింగ్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. ఈ 2-3 రోజుల్లో నేను టైం తీసుకుంటా. టైం తీసుకునేది మీ అందరికీ కూడా ఇన్వాల్వ్ చేస్తా. ఆ రోజు మీటింగ్ పెట్టేసి జాయిన్ చేసుకుంటాం. ఇది మన ఈరోజు జరిగినటువంటి మీటింగ్. మన బాన్సువాడ కాన్స్టిట్యున్సీలో మన వన్ని మండలంలో మీటింగ్కి కొత్తగా ఎన్నికైనటువంటి కన్వీనర్గా గుళ్ళూరు శ్రీనివాస్ గారికి, కో కన్వీనర్గా మన శ్రీను గారికి, మన బీసీ మోర్చా మక్కన్న గారికి, ఫుల్ టైమర్ పండర్ గారికి, మా మీటింగ్కి వచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు దాకా మనకు జరిగినటువంటి పరిణామాలు వేరు, ఇప్పటి నుంచి జరిగి వేరు. ఇంతే మనం కూర్చుంటే మనం ఇక్కడే ఉంటాం. ఇక్కడి నుంచి ఇప్పుడు రాబోయే ఎలక్షన్ ఎటువంటిదంటే మన లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఇది. ఈ ఒక్కటి గెలవకపోతే మళ్ళీ మనం ఇంతే ఉంటాం. దీనికి మనము పూర్తిగా టైం ఇచ్చి కంప్లీట్ ఎన్ని పనులను మానుకుని ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ టీం జరుగుతుంది. అది అటు నుంచి వచ్చి టీం పనిచేస్తుంది. నాకు తెలిసి వాళ్ళని మనము ఇన్వాల్వ్ చేసుకోకుండా, మనల్ని వాళ్ళు ఇన్వాల్వ్ చేసుకోకుండా వాళ్ళని మనం ఇన్వాల్వ్ చేసుకునేటట్టు ఉండాలి. ఎందుకంటే మనము బీజేపీలోకి టీఆర్ఎస్ వాళ్ళని మనం పిలుచుకునేటట్టు ఉండాలి. కానీ టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చొని మనల్ని పిలిస్తే మనం వెళ్ళేటట్టు ఉంటే రేపు మనము దేనికి కూడా అర్హులం రాము. దీన్ని మనము ఉద్దేశించి ప్రతి పోలింగ్ బూత్లో ప్రతి విలేజ్లో పోలింగ్ బూత్ కమిటీలని, పోలింగ్ బూత్ నెంబర్లని ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి తింటున్నాము. అది కోరుకుంటుంది. కానీ మన విలేజ్లో ఇన్ని రోజులు టీఆర్ఎస్ అంటే ఒక అభిమానంతో, ఒక సెంటిమెంట్లో మన బెదిరింపులు జరిగినాయి. అక్కడ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉంటాడు, అలా అంత బెదిరిస్తున్నారు అని చెప్పేసి భయపడి కార్యకర్తలు బయటకు రాలేదని చెప్పేసి మనము మన దగ్గరికి పార్టీ పెరగలేదు. కానీ ఈరోజు టీఆర్ఎస్ అభ్యర్థి మనకి క్యాండిడేట్, టీఆర్ఎస్ మొత్తం గంప మునిగిపోయింది. అది మునిగిపోయిన పడవ, దానికి ఎవరు ఎదిరించేవాడు లేడు. కాంగ్రెస్ వాళ్ళు అంతంత మాత్రంగానే ఉంటారు. మనం రేపు ఎంపీ గెలుచుకునే పరిస్థితుల్లో టీఆర్ఎస్ వాళ్ళు అందరినీ కూడా ఇప్పుడు రేపు 2-3 రోజుల్లో జాయినింగ్ పెట్టుకోవాలని చెప్పేసి మనకు బీపీ పటేల్ గారు కూడా చెప్పారు. మన మండలానికి వస్తారు. మనం టైం ఇస్తే
ప్రతి విలేజ్ నుంచి 100 మంది తగ్గకుండా టీఆర్ఎస్ వాళ్ళు ఆల్రెడీ ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు దాన్ని మనము ఫాలో చేసుకోవడం మన బాధ్యత. ఎంతమంది టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారో, యూత్ ఎంతమంది ఉన్నారో అందరినీ కూడా కలవండి. మీరండి, ప్రతి ఒక్కరు మీరు కలవండి. ఎవరు రాలనే కూడా లేదు. నేను ఫోన్ చేసి ఆల్రెడీ నిన్న నుంచి అదే పని మీద ఉన్నాను. నేను మన మీటింగ్కి వెళ్ళిన కాడి నుంచి, హైదరాబాద్ మీటింగ్ అయిన కాడి నుంచి టీఆర్ఎస్ వాళ్ళు వర్క్ నడుస్తుంది. వాళ్ళంతా కూడా ఎవరు వెళ్ళకుండా మన దాంట్లో రావడానికి ఆహ్వానించడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళని ఇక్కడ మనం రేపు 500-600 మంది తగ్గకుండా మనం బందీలో ఆయన తోటి జాయినింగ్ చేపిస్తున్నాం. దానికి ముందు మనం ప్రతి ఒక్కరు కూడా మీరు మేమే ఉంటామని అనుకోకుండా ఉండాలనుకుంటే ముందు ఖచ్చితంగా వాళ్ళని టీఆర్ఎస్ వాళ్ళని మనం కలవాలి. టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు కాంగ్రెస్ వెళ్ళడానికి సిద్ధంగా లేదు, బీజేపీ రావడానికి రెడీగా ఉన్నారు. ఏ వర్గం నుంచి అయినా వైస్ ప్రెసిడెంట్ చేసిన వైస్ ప్రెసిడెంట్ మంచి